రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు అనేది అల్లు అర్జున్ అరెస్టు, ఆ తదనంతరం జరిగిన పరిణామాలు, బెయిల్ పొందినటువంటి పరిస్థితిని చూసిన తర్వాత అర్థమవుతుంది. రియల్ లైఫ్లో మనం ఏమైనా చేయొచ్చు, రియల్ లైఫ్లో మనం ఏమీ చేయటం సాధ్యం కాదు. రియల్ లైఫ్లో చేసేటువంటి మొత్తం కూడా ఒక స్క్రీన్ ముందు మనకు కావాల్సినటువంటి నటనని మనకి కావాల్సిన విధంగా, మనకి అనుకూలంగా ఎన్ని రకాలుగా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేయొచ్చు. ఒక చేత్తో ట్రైన్ ఆపొచ్చు, ఒక చేత్తో 10 మందిని కొట్టొచ్చు, ఒక కత్తితో 100 మందిని నరకొచ్చు, ఒక వ్యక్తి 1000 మందిని తన్నొచ్చు. ఇలాంటివి ఎన్నెన్నో విన్యాసాలని మనం రియల్ లైఫ్లో చేయొచ్చు. అంటే సినిమా జీవితంలో చేయొచ్చు, స్క్రీన్ ముందు చేయొచ్చు. కానీ సినిమా జీవితం కాకుండా విడిగా ప్రజా జీవితంలో, రియల్ లైఫ్లో, వాస్తవికత జీవితంలో అవన్నీ కూడా సాధ్యం కాదు అని చెప్పవచ్చు. ఎందుకు ఇంత లెంగ్త్ చెప్పాల్సి వచ్చింది అని అంటే ప్రజలు చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం. ప్రతి ఇంట్లో ఈ అంశం పైన చర్చ జరగాల్సినటువంటి అంశం. ప్రతి ఇంట్లో ఈ అంశానికి సంబంధించి ప్రజల మధ్య ప్రతి ఒక్కరూ చర్చించాల్సినటువంటి అంశాలు. ఒకటి, నెంబర్ 1 ఇందులో ప్లీజ్ గో. నెంబర్ 1 ఇందులో మనం చూడాల్సినటువంటి ఏంటంటే, రాజుగారు, ఒకటి, అల్లు అర్జున్ పుష్ప 2లో మనం చూస్తే చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశాలు ఉంటాయి. అతను సతీమణి సీఎం గారితో ఫోటో తీపించుకోమని అడిగితే సీఎం గారు ఫోటోకి నిరాకరిస్తే, ముఖ్యమంత్రి గారు పుష్పతో ఫోటోకి నిరాకరిస్తే, అతను తన రెడ్ శాండిల్ ద్వారా వచ్చినటువంటి అక్రమ సంపాదనతో ముఖ్యమంత్రి గారినే మార్చి ఫోటో దిగుతాడు. అంటే ముఖ్యమంత్రిని ఫోటో కోసం మార్చినటువంటి సంఘటనని పుష్ప 2లో చూపించారు. ఏది? ఒక్క ఫోటో కోసం. ఏది? అక్రమ సంపాదనతో. అది అంటే సమాజానికి ఒక ఆ సినిమాలో ఉన్నటువంటి భావాలు, ఆ సన్నివేశాలు, ఆ స్టోరీ యొక్క విధానం అది. కానీ నిజ జీవితంలో మరి అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వాన్ని, మరి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మార్చగలుగుతారా? లేక ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించగలుగుతారా? లేక ఆ ప్రభుత్వాన్ని మీద ధ్వజమెత్తుతారా? ఇవన్నీ సినిమా జీవితంలో కుదిరింది, కానీ ప్రజా జీవితంలో అనేటువంటిది సాధ్యం కానటువంటి అంశం. ఇది ఎందుకు చెప్తున్నాను అనంటే, ముఖ్యమంత్రి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాము అంటే, ఎందుకు మాట్లాడుతున్నాము అనంటే, నెంబర్ 1 బన్నీ మన సక్సెస్ మీట్ సందర్భంగా తను ఒక అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. ఏది? ఈ సినిమాకి సహకరించినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పేటువంటి అంశాన్ని. ఆ ధన్యవాదాలు చెప్పేటువంటి ఆ సక్సెస్ మీట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వాటర్ అని చెప్పని పక్కకి వెళ్ళి ఆ మైక్ తీసుకొని అక్కడుండి రేవంత్ రెడ్డి గారు అని అరుస్తారు. అక్కడ నో ఐనో అని చెప్పి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు, థ్యాంక్స్ అని చెప్తారు. ఆ బైట్ యొక్క ప్రభావం ఈ అరెస్టా అన్నటువంటిది చర్చ జరుగుతుంది. రాజు గారు, ఒక్కసారి ఆ బైట్ ని మన దగ్గర ఉన్నట్లుంది, ఆ బైట్ ఉంటే ఒకసారి ప్లే చేయమనండి. I'd like to thank the government of Telangana for giving us a special prize. Ivala film industry inta support chesinanduku Mukhyamantri Governor Mukhyamantri I'd like to continue from where I stopped. Sorry, Revanth Reddy garu, thank you so much. Yeah, Vansi garu. తెలంగాణ ముఖ్యమంత్రి వాటర్ అని చెప్పని ఆయన అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు. ఆయన మర్చిపోయారా లేదా పాపం కొరమాలిందా, సరే వాటర్ తాగారా
లేక ఏం జరిగిందా అనేది పక్కన పెడితే తెలంగాణ ముఖ్యమంత్రి గారి యొక్క పేరును మర్చిపోయారు అని చెప్పని కేటీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి పేరు ఎవరో కూడా సినిమా వాళ్ళకు గుర్తుండటం లేదు అని చెప్పని ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడేశాడు. దాంతో అసలు ఆయన ఏం మాట్లాడాడు, ఆ రోజు సక్సెస్ మీట్లో ఇది ప్రస్తావన రాలా. సక్సెస్ మీట్లో అయిపోయిన తర్వాత దీని గురించి చర్చ జరగల. కేటీఆర్ గారు మాట్లాడిన తరువాత అరే ఎవరు మర్చిపోయారు, ఏ హీరో మర్చిపోయాడు, ముఖ్యమంత్రి గారి పేరు కూడా తెలవనటువంటి హీరో ఎవరు అని చర్చ జరిగితే ఆ బయట కట్ చేసి ఆ బయట పెట్టారు. ఏమని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి అని చెప్పని ఆయన కన్ఫ్యూజ్ అయ్యి తర్వాత రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పటాన్ని. పాపం ఆయన యాదృచ్ఛికంగా మర్చిపోయారా లేకపోతే మర్చిపోలేదు నిజంగానే అతనికి దప్పిక అయ్యి తర్వాత వాటర్ తాగిన తర్వాత చెప్పారా అనేది పక్కన పెడితే అది పొలిటికలైజేషన్ అయిపోయింది. ఎప్పుడైతే పొలిటికల్గా సబ్జెక్ట్ డైవర్ట్ అయిందో ఇష్యూ రాజకీయ వర్గాల్లో చాలా చర్చ జరిగింది. అరే నిజంగా ముఖ్యమంత్రి గారి పేరు నిజంగా మర్చిపోయినట్లున్నారే, నిజంగా ఆ ముఖ్యమంత్రి గారి పేరు గుర్తు రాలేదట్లుందే, అరే నిజంగానే రేవంత్ రెడ్డి గారి పేరు అసలు ఎవరో గుర్తుంటలేదు అనేది ఒక డైమెన్షన్స్లో చర్చ జరిగింది రాజుగారు. దాని పర్యవసానమే ఈరోజు అరెస్టా అన్న క్వశ్చన్ మార్క్ నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినటువంటి అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారా, ఆయనకి ప్రభుత్వం అంటే లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే ఏంటో చూయించారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే ఏంటో చూపించాలని నిర్ణయించుకొని ఈ అరెస్టు జరిగిందా అనేది ఇప్పుడు సినిమా రియల్ లైఫ్కి ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని గమనించాల్సిన అంశం. సరే దీంట్లో సరే ముఖ్యమంత్రి గారికి కోపం వచ్చింది, అలాగే పోలీస్ శాఖకు కూడా కోపం వచ్చింది. పోలీస్ శాఖకు కూడా ఎంత కోపం వచ్చింది అని అంటే, పోలీస్ శాఖ కూడా ఎంతటి అసంతృప్తికి లోనైంది అని అంటే, పుష్ప 2 సినిమాలో ఎవరైతే రెడ్ శాండల్ స్మగ్లర్గా ఉన్నటువంటి బన్నీ ఆ సినిమాకు సంబంధించినటువంటి ఆ ప్రతి సన్నివేశంలో పోలీస్ వ్యవస్థ పైన తన యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక పోలీస్ ఆఫీసర్కి బట్టలు ఓడదీసి నడి రోడ్డు మీద నుంచోబెడతారు. ఇంకొక అదే పోలీస్ ఆఫీసర్కి స్విమ్మింగ్ పూల్లో తోసి ఆ స్విమ్మింగ్ పూల్లో చుచ్చు పోస్తారు. అంటే పోలీస్ యూనిఫామ్ అంటే పోలీస్ వ్యవస్థకి అక్కడ ఆయన స్విమ్మింగ్ పూల్లో పోసి చుచ్చు పోయటం ద్వారా ఆయన ఒక మెసేజ్ని కమ్యూనికేట్ చేశారు. ఆయన ఆ మెసేజ్ని కమ్యూనికేట్ చేసినటువంటి అంశం ఏంటి అని అంటే, ఆ మెసేజ్ చేసినటువంటి కమ్యూనికేషన్ ఏంటి అని అంటే, పోలీస్ వ్యవస్థ పట్ల, పోలీసుల తీరు పట్ల, పోలీసుల పట్ల ఒక ఏమంటాము వాళ్ళని తగ్గించేటువంటి భావన, వాళ్ళ పట్ల ఒక నెగిటివ్ ఒక భావనని క్రియేట్ చేశారు. నిజంగా పుష్ప 2 గనక రెడ్ శాండిల్ స్మగ్లర్ కాకుండా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అయ్యే వాళ్ళ మీద పోరాడుతున్నటువంటి సినిమా హీరో అయ్యుండి ఎవరైతే దానికి అండగా సహకరిస్తున్నటువంటి పోలీసుల పైన అతను గనక ఇటువంటి ఫైట్ చేస్తే ప్రజలు వేరే రకంగా తీసుకుంటారు. ఈయన స్మగ్లర్ అయ్యుండి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి పోలీస్ ఆఫీసర్ కూడా ఒక అవినీతి వ్యక్తి అయినప్పుడు లేదా దానికి సంబంధించి ఒక జరుగుతున్నప్పుడు పోలీసుల పట్ల ఆ సన్నివేశాలు ఆ జరిగినటువంటి విధానాన్ని చూసిన తర్వాత కూడా చాలా పోలీస్ వ్యవస్థలో కూడా చాలా ఏమంటాము వాళ్ళకి కూడా ఒక ఆగ్రహానికి ఒక కోపానికి కారణమైనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆ సినిమా సన్నివేశాలు ఆ సందర్భంగా జరిగినటువంటి అన్ని. సరే ఏదన్నా కానీ ముఖ్యమంత్రి గారికి కోపం వచ్చింది, పోలీస్ శాఖ కోపం వచ్చింది, ఆ సినిమా స్టోరీ ఆ విధంగా ఉండటంతో వాళ్ళందరూ కూడా ఆయన మీద ఆ రకంగా ఆయన వ్యక్తం చేశారు. సరే ఇక్కడే మనం ఒక కీలకమైనటువంటి పాయింట్ని కూడా మనం గమనించాలి. పుష్ప 2 ఎవరైతే బన్నీ ఈ కథకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడైనా కానీ ఏ సందర్భంలో అయినా కానీ ఇట్లా ముఖ్యమంత్రి గారి పట్ల లేదా పోలీస్ వ్యవస్థ పట్ల నేను ఈ రకంగా చెయ్యటం లేదా ఈ రకమైనటువంటి కథ డైలాగ్స్ చెప్పటం ఈ రకంగా చేయటం నిజంగా నేను మనస్ఫూర్తిగా బాధపడుతున్నాను, క్షమించమని కోరున్నట్లయితే ఇటువంటి పరిస్థితి ఉండేది కాదేమో.
ఆయన ఎక్కడా కూడా అటువంటి పరిస్థితిని ఆయన కోరలేదు అనేటువంటి భావన కూడా ఉంది. ఇది రియల్ లైఫ్కి ఉంది. రియల్ లైఫ్లో ఇవాళ జరిగినటువంటి సన్నివేశం చూసిన తర్వాత ఒక మహిళ, రేవతి అనేటువంటి మహిళ సంధ్య సినిమా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో చనిపోయింది. నిజంగా ఆమె చనిపోవటం చాలా బాధాకరమైనటువంటి అంశం. ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఆ బాధని వ్యక్తం చేస్తున్నారు. ఆ థియేటర్ దగ్గరికి ఆయన పుష్ప వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకోలేదు అన్నారు. కానీ సంధ్యా థియేటర్ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నట్టుగా లెటర్ను కూడా పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేసినట్టుగా కూడా వాళ్ళు పెట్టారు. మరి ఆ పెట్టిన తర్వాత జరిగే తొక్కిసలాట్లో మరి ఆయనకి సంబంధం ప్రత్యక్షంగా ఉందా, పరోక్షంగా ఉందా అనే అంశాన్ని పక్కన పెడితే, కానీ పోలీస్ శాఖ సరైనటువంటి చర్యలు తీసుకోలేదనేది కూడా అర్థమవుతుంది. మరి ఆ రకంగా తీసుకున్నట్లయితే మరి అటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ మహిళ చనిపోయింది. చనిపోయిన తర్వాత బన్నీ వ్యవహరించినటువంటి అల్లు అర్జున్ వ్యవహరించినటువంటి విధానం కూడా కొంత చర్చనీయాంశమైంది. అల్లు అర్జున్ ఆ చనిపోయిన తర్వాత ఆయన సినిమా థియేటర్లోకి వెళ్ళటం, నవ్వటం, తర్వాత వెళ్ళిపోవటం, తర్వాత ఎప్పుడో దాని మీద ప్రజల వైపు నుంచి వ్యతిరేకత రావటంతో ఆయన ఒక కామెంట్ చేశారు. ఏమని కామెంట్ చేశారు అంటే, వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ వాళ్ళ పిల్లల్ని ఆదుకుంటామని తెలియజేస్తూ, అలాగే ఆ కుటుంబానికి ఆయన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేయటం జరిగింది. సరే, ఆయన గనక ఆ ఇంటికి వెళ్ళున్నట్లయితే, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించున్నట్లయితే, లేక వెంటనే ఆ సంఘటన జరిగిన వెంటనే ఆసుపత్రికి వెళ్ళున్నట్లయితే, లేక ఆ సంఘటన జరిగిన వెంటనే ఆయన కొంత మానవతా దృక్పథంతో ఇంకొక రకంగా వ్యవహరించున్నట్లయితే ఇంతటి పరిస్థితికి, ఇంతటి పర్యవసానాలకి ఆ పరిస్థితి వచ్చిండేది కాదు. స్వయంగా రేవతి భర్తే ఆ కేసును విత్డ్రా చేసుకుంటానన్నారు. అంటే ఆ కుటుంబం పైన, అల్లు అర్జున్ పైన వారికి ఉన్నటువంటి ఒక ప్రేమతోటి వాళ్ళు విత్డ్రా చేసుకుంటామన్నారు. కానీ ఆ సన్నివేశాలు ఇవన్నీ చూసినప్పుడు కొంత ఆయన వ్యవహరించినటువంటి విధానం, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వ్యవహరించినటువంటి విధానం కూడా చర్చనీయాంశమైంది. ఇలా కాదు కదగా వ్యవహరించాల్సింది, ఒక అద్భుతమైనటువంటి నటుడు ఇలా కాదు కదా వ్యవహరించాల్సినటువంటిది అనేది కూడా ఒక చర్చ జరిగింది. ఇది రెండో అంశం. మూడో అంశం, ఎవరైతే తెలుగు ఉత్తమ నటుడు, భారతదేశంలో ఉత్తమ నటుడు అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి అల్లు అర్జున్ ఇటీవల. మరి అలాంటి ఉత్తమ నటుడు, భారతదేశంలోనే ఉత్తమ నటుడైనటువంటి అల్లు అర్జున్ని తెలంగాణ పోలీసు, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయించారు అనేటువంటిది చిన్న విషయం కాదు. చాలా లోతుగా చూడాల్సినటువంటి అంశం. ఈ ప్రభుత్వానికి ఎవరైనా ఒకటే అని చెప్పాల్సినటువంటి ఉద్దేశంలో ఈ ప్రభుత్వం పట్ల అప్రమత్తంగా ఉంటే ఎలా చూపిస్తాము అని తెలియజేయటానికి కోసం ఒక ఇండికేషన్ ఇచ్చారా, ఒక మెసేజ్ ఇచ్చారా అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇది చాలా లోతుగా గమనిస్తే దీని వెనక జరుగుతున్నటువంటి పరిణామాలని, రాజకీయపరమైనటువంటి పరిణామాలు, రాజకీయము సినిమా కలిపి ఉన్నటువంటి పరిణామాలు, బీఆర్ఎస్కి సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి అనుబంధము, కాంగ్రెస్కి సినిమా ఇండస్ట్రీకి లేనటువంటి అనుబంధము, ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ థ్రెడ్ని, వీటన్నిటిని గమనిస్తే చాలా లోతుగా ఈ అంశాలని మనం మాట్లాడాల్సి ఉంటుంది. సరే, ఇది ఈరోజు ఆ అంశానికి సరైనటువంటి సమయం కాదు. కావున దీనిని మరొక రోజు ఈ అంశాల విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలను వివరిద్దాం. ఎందుకనంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్కినేని నాగార్జున కుటుంబంతో కొండా సురేఖ గారికి ఏర్పడినటువంటి వివాదం, ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం, కన్వెన్షన్ కూల్చివేత, తర్వాత కోర్టుకు వెళ్లటం, కొండా సురేఖ గారి కామెంట్స్, ఇవన్నీ చూసిన తర్వాత ఏంటి ఇండస్ట్రీకి పొలిటికల్గా ఇంత పెద్ద ఫైట్ అయిందనేది ఒక చర్చ జరిగింది. ఇంత పెద్ద చర్చ జరిగింది. అలాగే మంచు విష్ణువుకు సంబంధించినటువంటి, మోహన్ బాబుకు సంబంధించిన అంశం మరొకటి. ఇక ఒక 5-6 రోజులుగా ఒక పెద్ద ఒక వెబ్ సిరీస్ నడుస్తూ ఉంది. అదొక అంశం నడుస్తూ ఉంది. ఇలాంటివి చాలా అంశాలు చాలా రిలేటెడ్గా చాలా జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటినీ మనం మరొకసారి దానిపైన వివరంగా చెప్పవచ్చు. ఇక ఈ 2 అంశాలు కాకుండా అసలు ప్రజల నుంచి వస్తున్నటువంటి
ఒక కీలకమైనటువంటి అంశాన్ని మనం ప్రశ్నించాల్సిన పరిస్థితి ప్రభుత్వాల మీద, ముఖ్యమంత్రుల్ని, మంత్రులని, ప్రజాప్రతినిధులని ప్రతి ఒక్కరిని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మీడియాకు ఉంది. కావున ప్రజల వైపు నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలని ఇప్పుడు ప్రభుత్వానికి ప్రశ్నిద్దాం. ఆ ప్రశ్నలు ఏమిటి అని అంటే, అల్లు అర్జున్ వచ్చినటువంటి ఒక సినిమా థియేటర్ దగ్గర తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయింది. అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, అల్లు అర్జున్ని రిమాండ్ చేయాలని ప్రయత్నం చేశారు, సరే బెయిల్ వచ్చింది. ఇది ఒకటి. మరి సినిమా జీవితం సంబంధించి ఒక అంశం జరిగితే ఇటువంటి యాక్షన్ ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి గారి సభలకి లేక ప్రజాప్రతినిధుల సభలకి వచ్చినటువంటి ఎవరైతే ప్రజలు, ఆ పార్టీ అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు ఆ సభలకు వచ్చిన తర్వాత తొక్కిసలాట్లో చనిపోయినటువంటి సందర్భాలు ఉంటున్నాయి, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినటువంటి సందర్భాలు ఉంటున్నాయి, లేక వాళ్ళు అక్కడ బ్యానర్లు కడతానో, లేక వాళ్ళు సంబంధించినటువంటి హోర్డింగ్స్ వేస్తానో, లేక ఇంకొక సందర్భంలోనో అనేక సందర్భాలలో చనిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి వాటన్నిటికీ ప్రభుత్వాలు, ఆ పార్టీలు బాధ్యతలు తీసుకుంటాయా? ఇక నుంచి అటువంటి జరగకుండా అక్కడ ఏదైతే ఆ సభా ప్రాంగణంలో తొక్కిసలాట లేక ఎవరికైనా అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చి చనిపోకుండా జాగ్రత్తలు ప్రభుత్వాలు, ముఖ్యమంత్రి తీసుకుంటారా? ఇది మొదటి అంశం. మరి రెండో అంశం, మరి ప్రభుత్వాలు ప్రజలకి అనేక హామీలు ఇస్తున్నాయి. ఆ హామీలను నెరవేర్చలేనటువంటి క్రమంలో ఉద్యోగాలు ఇస్తామని, వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తామని, వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తామని, లా అండ్ ఆర్డర్ను పర్యవేక్షిస్తామని చెప్పని అనేకమైనటువంటి వాగ్దానాలు ఇస్తున్నాయి. మరి ఆ వాగ్దానాలు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు మరి వాటన్నిటినీ కూడా నెరవేర్చలేకపోవటం వలన, వాటన్నిటి హామీలని నమ్మించి ఓట్లు వేయించుకొని నెరవేర్చలేకపోవటం వలన అనేక మంది చనిపోతూ ఉన్నారు, అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. మరి ఆ మరణాలన్నిటికీ కూడా ఈ ప్రభుత్వాలు బాగుతున్నటువంటి దాంట్లో ప్రభుత్వాలు మరి అటువంటి బాధ్యతను తీసుకుంటాయా? మరి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రభుత్వాలు అట్లాంటివి జరిగితే ఆ మంత్రి కానీ లేదా ఆ సంబంధిత మంత్రి కానీ లేక ముఖ్యమంత్రి కానీ లేక వాగ్దానాలు అమలు చేయనటువంటి నేతల్ని అరెస్ట్ చేసేటువంటి బాధ్యత మరి ఎవరు తీసుకుంటారు? అంతే కదా. మరి ఈ అంశాన్ని ఎందుకు వాళ్ళు బాధ్యత తీసుకోవాలి అంటే, సినిమాని బెనిఫిట్ షోకి 800 రూపాయలు ధర పెంచి, సినిమాని 13 రోజుల పాటు ధరలు పెంచి, సినిమాకి ఒక రకమైనటువంటి అవకాశాన్ని కల్పించి, సినిమాని ఒక రకంగా ప్రోత్సహించి, సినిమాని ఒక రకంగా ప్రమోషన్ చేసి, సినిమాని ధరలు పెంచి ఆ రకంగా ఎలివేట్ చేసినటువంటి ప్రభుత్వం మరి సినిమా రిలీజ్ సందర్భంగా సరైనటువంటి భద్రతా కారణాలు ఏర్పాటు చేయలేనటువంటి ప్రభుత్వం లేదా అక్కడ ఉన్నటువంటి ఆ థియేటరు లేదా ఆ వ్యవస్థలు, మరి కారణం అందరూ కదా. మరి బన్నీని అరెస్ట్ చేయాలి అనేటువంటి అంశానికి అంత దూరం ప్రభుత్వాలు వెళుతుంది, ఆ ప్రభుత్వం వెళుతుందని ఎవరు ఊహించలా. కానీ అరెస్ట్ చేసి చూయించి వాళ్ళు ఒక మెసేజ్ని అయితే ఇవ్వాలనుకున్నారు. ఆ మెసేజ్ యొక్క ఉద్దేశమే, ఆ సారాంశమే ప్రభుత్వం అంటే ఎలా ఉంటుంది, ముఖ్యమంత్రి ఎంతటి పవర్ఫుల్ అని చెప్పని చూపించటానికే జరిగిందా అని అంటున్నారు. కాబట్టి ఆ అంశం విషయంలో కొంత లోతుగా చాలామంది అభిప్రాయాలు చాలా రకాలుగా ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ రాబోయేటువంటి రోజుల్లో మరింత చర్చనీయాంశం అవుతుంది. సరే, కొద్దిసేపటి